యేసు నామములో మీకు నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయములో 23వ కీర్తనలో ప్రతి పదాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించగలిగితే అందులో మనకు కాపరిగా ఉన్న యేసయ్య వ్యవహరించిన విధానము, మన పట్ల ఆయన చేసిన కాపరి కార్యములు మనము గ్రహించగలుగుతాము. ఆ కాపరిని కలిగినందుకు మనము ఆ ప్రభువుకు సాక్షులముగా జీవిస్తాము. కనుక ఈ 23వ కీర్తనలోని ప్రతి పదాన్ని మనము పరిశీలించుదాము. యెహోవా నా కాపరి. ఈ మాట దేవునితో సంబంధాన్ని గుర్తు చేస్తోంది. 2, నాకు లేమి కలుగదు. దేవుడే మన పోషకుడు. 3, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని గురించి వ్రాయబడి ఉంది. 4, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుని ప్రశాంతత మనకు అనుగ్రహింపబడింది. 5, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అంటే మన ప్రాణములకు, ప్రాణాత్మదేహములకు ఆయన స్వస్థతనిచ్చువాడు అని తెలియచేయబడింది. 6, తన నామమును బట్టి దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉందో యేసయ్య నామములో అది నెరవేరుతోంది. ఎందుకంటే ఆ నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆ నామములోనే గొప్ప కార్యములు మనము చూస్తూ ఉన్నాం. ఇక 7, నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుని యొక్క నడిపింపును గురించి వ్రాయబడి ఉంది. ఇక 8, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. అంటే దేవుని కాపుదల. నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఎలాంటి అవస్థలలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. గాఢాంధకారపు అనుభవములు నీకు ఎదురవుతున్నప్పుడు దేవుడు నీకు కాపుదలనిస్తున్నాడు. ఇక 9, ఏ అపాయమునకు భయపడను. అంటే దేవుని యందు విశ్వాస్యతను ఈ చరణము మనకు గుర్తు చేస్తుంది. ఇక 10, నీవు నాకు తోడై ఉందువు. నీవు నాకు తోడై ఉందువు. ఇది దేవుని యొక్క పరీక్ష. అంటే నీవు నాకు తోడై ఉన్నావు. నీవు నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నావు. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఈ వచనం మనకు తెలియచేస్తూ ఉంది. దేవుడు ప్రతి విషయములో మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. మనకు తోడై ఉన్న దేవుడు మన అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 11, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇది దేవుని యొక్క క్రమశిక్షణ. దేవుని యొక్క క్రమశిక్షణ అంటే దుడ్డు కర్ర, దండము ఇది పాత నిబంధన, క్రొత్త నిబంధనకు సూచనలుగా చెప్పబడ్డాయి. కనుక పాత నిబంధనలోని ప్రవచనాలు, క్రొత్త నిబంధనలోని యేసయ్య వాక్కులు అది మనలను ఒక క్రమశిక్షణలో నడిపించగలిగినవి. ఆ మాటలే మనలను ఆదరించునవి అని ఈ మాట గుర్తు చేస్తుంది. ఇక 12, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఇది దేవుని నిరీక్షణ. సిద్ధపరచుదువు. మన కొరకు దేవుడు సమస్తమును సిద్ధపరిచి ఉంచాడు. అందును బట్టి దేవునికి వందనాలు. ఇది మన నిరీక్షణకు గుర్తు. ఇక 13, నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవుని అభిషేకము. దేవుని అభిషేకము దేవుని ఆశీర్వాదముల కొరకు, దేవుని కార్యముల కొరకు. ఇక 14, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని సమృద్ధిని ఈ చరణము గుర్తు చేస్తోంది. నా గిన్నె నిండి పొర్లుతోంది. దేవుడు దీవిస్తే ఆ దీవెన నిండి పొర్లి పారి అనేకులకు సాక్షార్థమై ప్రవహిస్తోంది. అది సాక్షార్థమై ఉంటుంది దేవుని దీవెన. కనుక నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే దేవుడు సమృద్ధిగా ఇచ్చువాడని ఈ చరణం తెలియచేస్తుంది. ఇక 15, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఇది దేవుని ఆశీర్వాదము. ఈ లోకములో నీవు నేను మనమందరము కూడా దేవుని ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డాము. కనుక కృప
క్షేమము ఎప్పుడూ నీ వెంట ఉంటాయని మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆ కాపరి అయిన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు గనక మనలను, మన బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదానికి నిన్ను వారసురాలను చేశాడు ఆ కాపరి యేసయ్య. ఇక 16వది, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇది దేవుని నిత్యత్వము గురించి చెప్పబడిన చరణము. ఈ 23వ కీర్తనలోని చివరి చరణము, చిరకాలము, శాశ్వత కాలము, నిత్యము నేను నా దేవుని మందిరములో నివాసము చేస్తాను. ఇది నిత్యత్వము గురించి చెప్పబడిన చరణము. గనుక క్రీస్తునందు ప్రియమైన ఆత్మీయ కుమారుడా, కుమార్తె, సహోదరుడా, సహోదరి, ఈ 23వ కీర్తనలో మన ప్రభువు ఏమై ఉన్నాడో, మనకు ఏం చేశాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి చెయ్యబోతున్నాడో దేవుడు నాడు దావీదు ద్వారా ఈ కీర్తన వ్రాయించాడు. నేడు ఈ కీర్తనలో ఉన్న భావాన్ని నీకు బయలుపరిచాడు. కనుక ఇట్టి కాపరిని కలిగిన నీవు ధన్యుడవు, ధన్యురాలవు. కనుక ఈ కాపరిని విడువక, కాపరికి దూరముగా పోక, కాపరి వెంట ఉండగలిగితే, కాపరి సంరక్షణలో నీవు ఉండగలిగితే ఆ కాపరి చేసే గొప్ప కార్యాలు ఇంకా ఎన్నో నీవు చూస్తావు. అటువంటి గొప్ప కృప ఆ ప్రభువు నీకు, మీ బిడ్డలకు, మీ పరిచర్యలకు, మీ పనులకు, మీ ఉద్యోగాలకు, మీ చేతి పనులకు తోడై ఉంచును గాక. ఆ కాపరి దీవెనలు మనకు సదా తోడై ఉండును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, మాకు కాపరి వైనందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని అని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, మంచి కాపరివైన నీవు మా కొరకు ప్రాణం పెట్టావు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహిమ కలిగిన మా తండ్రి, నీవు చెప్పిన మాట, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీరు చెప్పారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అని మీరు సెలవిచ్చిన మాటకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని మీరు యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనములో వ్రాయించిన మాటకై స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.